మంత్రి పదవి రాలేదని ఇప్పటికి సుతం చాలా మంది చేతిపాటి ఎమ్మెల్యేలు ఇటు గాంధీ భవన్ చుట్టూ అటు ఢిల్లీ పెద్దల చుట్టూ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు తిరుగుతూనే ఉన్నారు. ఆయన కూడా కొత్తగా 5గురికి మాత్రమే మంత్రి పదవిలు ఇచ్చిన అధిష్టానం కర్మ ఖాళీలను భర్తీ చేయలేదు. దీంతోని మంత్రి పదవి రానోళ్ళు కొంచెం గుర్రుగానే ఉన్నారు గాని పాపం ఈ అన్నకు మంత్రి పదవి వచ్చినా కూడా గిట్లా మాట్లాడిండు. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5కి 5 అట్లే ఇచ్చారు. అయ్యయ్యో పాపం వాకిడి శ్రీయారన్నకు మొదటిపారి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి పదవి వచ్చిందన్న సంబరం లేనట్టే ఉన్నది కదా. వాకిడి శ్రీయారన్నకి ఇచ్చిన 5 శాఖలతో కూడా పరిశాన్ కథే ఉన్నదట. పాత తక్లీఫ్లు తీర్వాలనో లేకుంటే కొత్త పనులు చేయాలనో సమజు కాకుండానే ఉన్నదట. ఇక శ్రీయారన్న మాటలు వింటుంటే ఈ మంత్రి పదవి ఎందుకు ఇచ్చిరన్నట్టే ఉన్నది పాపం. చాలా మంది సీనియర్ నాయకులకు చూద్దాం ఎన్ని ఫైరోకులు చేసినా ఎన్ని బెదిరింపులకు దిగినా మంత్రి పదవి కాదు కదా, చిన్నపాటి పదవులు కూడా రాలేదు. కాకుంటే వాకిడి శ్రీయారన్న మొదటిపారి గెలిచిన ముదిరాజు కోటాల అలకగానే మంత్రి పదవి దక్కింది. మొదటి పారంటే కొంచెం అనుభవం తక్కువ ఉంటది కాబట్టి తక్లీఫ్లు లేని శాఖలు అయితే అలకగానే ఒడ్డెక్కేది. కానీ మంత్రి పదవి తీసుకున్నాక దాంట్లో ఉన్న కిరికిరులు తెలిసినట్టున్నాయి. అందుకే అందరి ముంగట్నే మంత్రి పదవి వచ్చుడు అదృష్టమో దురదృష్టమో అనుకుంటా మాట్లాడిండు. శ్రీఆరన్న బయటికి చెప్పిండు గానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అధికారంలో ఉన్నా కూడా ఏం పనులు చేయలేకపోతున్నాం అని వాళ్ళ దగ్గరలో చెప్పుకుంటా బాధపడుతున్నారట. మరి రాజకీయం అంటే పూల పాన్పు కాదు కదా, పేదలందరికీ పాయిదా అయ్యే పనులు చేయాలి, అందరినీ సంతృప్తి పరచాలి. ఎవ్వరు ఏ ఆపత్తి ఉన్నదని వచ్చినా ఓపికతోని వాళ్ళ తక్లీఫ్లు తీర్చుడే కాదు. నేనున్నా మీకేం భయం లేదనే ధైర్యం ఇయ్యాలి. అట్లయితేనే రాజకీయాల్లో ముంగడికి పోగలుగుతారు. ఎప్పటికీ ఒక్క తీరుగానే ఉండదు కాబట్టి పరిస్థితిని బట్టి ముంగడికి పోవాలి. మరి ఆ శ్రీఆరన్న మంత్రి పదవి చేత పట్టినాక నెల రోజులకే గిట్లా మాట్లాడితే ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లుంటుందో చూడాలి మరి.